హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే అసలు DS-160 అంటే ఏంటి, DS-160లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మన వీసా అనేది రిజెక్ట్ అయితే ఓకే, మనం ఒకవేళ కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వాలి, రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా మన వీసా అప్రూవ్ అయిపోయింది, మనం యూఎస్కి వచ్చేసినాం. మళ్ళీ తర్వాత ఏమైనా రాంగ్ డీటెయిల్స్ మెన్షన్ చేసినా మరి చేయలేదని తెలియలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదైనా ఎఫెక్ట్ మన మీద పడుతుందా, లేదంటే మనం ఎవరికైనా రిఫరెన్స్ ఇచ్చి లైక్ డిపెండెంట్ మీద మన మీద వచ్చే వాళ్ళకి ఉంటారు కదా, సో వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యి రిజెక్ట్ అవుతుందా అప్రూవ్ అవుతుందా, సో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ అలాగే చాలా మంది అయితే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. సో అందుకోసం నేనైతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేసి, గ్రూప్ ఏంటంటే ఎవరికి డౌట్ ఉన్నా కానీ దాంట్లో క్వశ్చన్స్ అడిగినట్టయితే నేను కాకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా సో కొంచెం సజెషన్స్ అయినా ఇస్తారు, మీకు ఒక సొల్యూషన్ అయితే దొరుకుతాయి కదా. సో అందుకోసమే ఈ గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, లింక్ క్లిక్ చేస్తే మీరు అయితే ఎంటర్ అయిపోతారు. అండ్ అలాగే రీసెంట్ గా అడిగిన క్వశ్చన్స్ అండ్ నార్మల్ గా ప్రతి ఒక్కరికి ఫేస్ అయ్యే క్వశ్చన్స్ అయితే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెట్టాను. వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఆ క్వశ్చన్స్, అండ్ అవి కూడా ప్రిపేర్ అవ్వండి, కొంచెం యూస్ఫుల్ అవుతాయి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ అయితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. DS-160 గురించి నేనైతే 2 టైప్స్ చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసరికి ఓన్గా అప్లై చేసుకుంటారు కొందరు అయితే స్టూడెంట్స్, అండ్ సెకండ్ వచ్చేసరికి చాలా వరకు అయితే కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంటారు. ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన డీటెయిల్స్ ఏం మెన్షన్ చేస్తున్నారో చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చింది పెట్టేసి, ఆరు కొందరు అయితే ఎంటీ బాక్స్ కూడా పెట్టేసి సబ్మిట్ కొట్టేస్తున్నారు. అట్లా కొట్టేస్తే ఏమవుతుంది అంటే వన్స్ నువ్వు DS-160 కనుక సబ్మిట్ చేసినట్టయితే మళ్ళీ నువ్వైతే రిట్రీవ్ చేయలేవు, అంటే మళ్ళీ మన డీటెయిల్స్ ఏం మెన్షన్ చేసినామని అయితే చూసుకోలేము. వన్స్ సబ్మిట్ ఎప్పుడైతే చేస్తామో సబ్మిట్ చేయని ప్రింట్ అప్లికేషన్ అని అయితే అప్పుడే ఉంటుంది, అప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు కనుక మిస్ అయితే కనుక మళ్ళీ మనం అయితే ఓపెన్ చేయలేము, చూడలేము. లేదు నీకు బయోమెట్రిక్స్ అయిపో ముందుకే మళ్ళీ అయితే DS-160 కొత్తది క్రియేట్ చేసి అది సబ్మిట్ చేసి బయోమెట్రిక్స్ ముందే చేసుకోవాలి. వన్స్ బయోమెట్రిక్స్ అయిపోయిన తర్వాత నేను మిస్టేక్ చేసినా అంటే ఏం చేయలేము, అట్లే ఉంటుంది. అందుకే చెప్తున్నా మీరు బయోమెట్రిక్ వెళ్ళ ముందుకి చూసుకోండి. అండ్ DS-160 ఫిల్ చేసేటప్పుడు అయితే మీరు మీ కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటే కనుక మీ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేసుకోండి. మీరు ఓన్గా చేసుకున్నట్టయితే 1 to 5 టైమ్స్ అయితే కంప్లీట్ గా వెరిఫై చేసుకోండి. వన్స్ మిస్టేక్ అయితే మాత్రం మీ ఒక్కరికే ఎఫెక్ట్ అయితే పడదు. మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో ఇమిగ్రేషన్ లో అయితే ప్రాబ్లం ఉంటుంది. అండ్ అలాగే మన పేరెంట్స్ అయినా మన మీద డిపెండెంట్ మీద వస్తారు కదా, సో వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. సో అట్లా నాకు తెలిసిన వాళ్ళకి ఒకరికి రిజెక్ట్ అయితే అయింది. ఏం డీటెయిల్స్ పెట్టారో వాళ్ళకైతే తెలియదు, అడిగిన క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్ ఇవ్వడం వల్ల వాళ్ళైతే రిజెక్ట్ అయిపోయింది. సో అందుకోసమే DS-160 లో ఏమైతే ప్రింట్ చేస్తారో ఆ ప్రింట్ అనేది తీసుకొని పెట్టుకోండి కాపీస్, అవి అయితే యూజ్ఫుల్ అవుతాయి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు DS-160లో డిస్క్రిప్షన్ అసలు ఏం పెట్టుకోవాలి ఏందని అయితే ఇక్కడ 3 స్టెప్స్గా తీసుకుందాం. ఎందుకంటే ఫ్రెషర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు, అండ్ రిఫ్యూజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఫస్ట్ ఫ్రెషర్స్ గురించి చెప్తాను. ఇప్పుడే అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అంటే 6 months ఆర్ 7 months గ్యాప్లో ఉన్నప్పుడే కొందరు అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంటారు. సో వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. సో వాళ్ళు ఎట్లా పెట్టుకోవాలి అంటే మీకు అండర్ గ్రాడ్యుయేషన్లో ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తారు కదా, సో ఆ ప్రాజెక్ట్ చేశాను అండ్ మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రాజెక్ట్లో ఏమైతే చేసి ఉంటారో సో అవి మెన్షన్ చేయండి. 7 to 10 పాయింట్స్ మెన్షన్ చేసిన తర్వాత మీరు మెన్షన్ చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ గా నేర్చుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే వీసా ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళైతే పక్కా మీకు ఫస్ట్ డిస్క్రిప్షన్ లో ఏమైతే మీరు మెన్షన్ చేస్తారో అవి అడుగుతారు అనమాట క్వశ్చన్స్. సో అందుకోసమే చెప్తున్నాను, మీరు ఏ డీటెయిల్స్ మెన్షన్ చేసినా గానీ అవైతే కంప్లీట్ గా నేర్చుకుని వెళ్ళండి. సెకండ్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం చేయాలి అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అండ్ మీ రోల్ని గూగుల్లో ఎంటర్ చేసినట్టయితే మీకైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హైర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా కంపెనీస్ వాళ్ళు అయితే పెడతారు కదా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండాలి, ఏమేమి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండాలి ఏంది అని అయితే ఉంటుంది కదా. దాంట్లో కొన్ని కీ పాయింట్స్ తీసుకోండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మీరు చేసిన ప్రాజెక్ట్ అండ్ కొన్ని నేర్చుకోండి. అండ్ అలాగే కీ రోల్స్ ఉంటాయి కదా, సో అవి అయితే మీరు మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత మీరు కంప్లీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళని చాలా వరకు మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంతైతే పెడతారో ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి క్వశ్చన్స్ అడుగుతారు. మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ లో కనుక అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతే మాత్రం మీ వీసా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెడతారు కాబట్టి. ఫ్రెషర్స్ వాళ్ళకి ఏం అడుగుతారంటే వాళ్ళకి ఎక్కువ బీటెక్ మీద లైక్ డిగ్రీ చేసినా కానీ బీటెక్ చేసినా కానీ అవే క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారు అనమాట. లైక్ కొందరు అయితే ప్రాజెక్ట్ కూడా అడుగుతారు. ఎగ్జామ్ దెంగిందో సో ఆ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ మీరు చేసిన రోల్ ఏంటి అని అడుగుతారు, వాళ్ళు డౌట్స్ అడిగినా అడుగుతారు. సో మీరు అన్నిటికైతే ప్రిపేర్ అయ్యి ఉండాలి.
అండ్ థర్డ్ వచ్చేసరికి రిఫ్యూజ్డ్. ఈ రిఫ్యూజ్డ్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకైతే అడిషనల్ గా ఆర్ యూ బిఫోర్ రిఫ్యూజ్డ్ అని అయితే ఉంటుంది. సో అక్కడైతే కంపల్సరీ ఎస్ అని పెట్టాలి. అండ్ దీంట్లో వచ్చేసరికి ఐ వాస్ రిఫ్యూజ్డ్ అండర్ 214B స్లిప్ అయితే ఇస్తారు కదా, వైట్ స్లిప్. సో వైట్ స్లిప్ ఇచ్చినప్పుడు మనం అదే మెన్షన్ చేయాలి. నేను వీసా ఆఫీసర్ ని సాటిస్ఫై చేయలేకపోయిన ఆన్సర్స్ తోటి నేను ఫంబుల్ అయినా అది ఇది అని ఏం చెప్పుకోవద్దు దాంట్లో డిస్క్రిప్షన్ లో. నువ్వు అప్పుడే అయినా ఇప్పుడేం చెప్తున్నావు అది అని అంటారు అనమాట. సో అది ఏం పెట్టుకోకుండా ఐ వాస్ రిఫ్యూజ్డ్ అండర్ 214B అని జస్ట్ అంతే పెట్టేసి ఈ రిఫ్యూజ్డ్ వాళ్ళు వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఏం పెట్టాలి అంటే సేమ్ ఫ్రెషర్స్ వాళ్ళు అయితే ఫ్రెషర్స్ లాగా పెట్టాలి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే సేమ్ నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో మీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ మీ రోల్ని బట్టి ఏమైతే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో సో అవే మెన్షన్ చేయాలి. అండ్ ఈ రిఫ్యూజ్డ్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ ఎందుకు లాస్ట్ టైం రిజెక్ట్ అయింది అండ్ ఏమైనా చేంజెస్ చేసావా DS 160లో అని అయితే క్వశ్చన్స్ అడుగుతారు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేనైతే నార్మల్గా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మెన్షన్ చేశాను. ఆ క్వశ్చన్స్ మీరు టెలిగ్రామ్ గ్రూప్ కి ఎంటర్ అయిపోయి దాంట్లో అయితే క్వశ్చన్స్ చూడండి. ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెట్టాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు అయితే జాయిన్ అయిపోతారు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ గ్రూప్ లో అయితే అడగండి. నాకు ఒకవేళ వీలైనట్టయితే మీకైతే రెస్పాన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే నేను కాకపోయినా కానీ వేరే వాళ్ళైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళైతే మీకు సజెషన్స్ అయితే ఇస్తారు కదా ఏం చేయాలి అని. సో అందుకోసమే చెప్తున్నాను. అంతే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.